వాక్యము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 9వ వచనము. 119 అధ్యాయము 9వ వచనము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యము ద్వారా దేవా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మధురముగా ఉంటుంది. దేవ ఉప్పివేసిన పదార్థములా ఉంటుంది. దేవ అయోగ్యుడను బలహీనుడను నన్ను మరుగుపరిచి పరిశుద్ధ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి దీవించి వర్ధిల్లు చేయమని నీ హస్తమునకు మమ్ములను బిడ్డలను సమర్పిస్తూ నైనా దీవించి వర్ధిల్లు చేయమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ప్రభువు తన వాక్య శక్తితో మిమ్మలను శుద్ధి చేసి దీవించి వర్ధిల్లు చేయును గాక. ఆమేన్. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి గనక వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు భూమి ఆకాశములు పట్టజాలనంత మహా గొప్ప దేవుడు. ఆయన అంతరంగములో ఉన్నటువంటి వాక్యము మాటలు మనకి గ్రంథము ద్వారా దేవుడు అందించాను గనక ఈ గ్రంథమును మనము ధ్యానము చేసుకొనుచున్నప్పుడు వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. 9వ వచనము. గనక యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? గనక ఒక యవనస్తులు కానీ లేక వృద్ధులు కానీ ఏ జాతి అయినా, ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ నరుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా కానీ గనక ఎలాగ శుద్ధి చేసుకొనగలరు? ఎలాగ శుద్ధి అవుతాడు మనుషుడు? ఎలా శుద్ధి చేసుకుని జీవించగలడు అని ఈ వాక్యములో ముఖ్యంగా మరి యవనస్తులైనటువంటి వారిని గూర్చి దేవుడు వాక్యము సెలవిచ్చారు. యవనస్తులు అంటే ఎంతకాలము వయసున్న వాళ్ళు? 18 సంవత్సరాలు దాటి గనక 30 సంవత్సరాలు లోపున్న వాళ్ళు బాగా యవనస్తులు. 30 సంవత్సరాలు దాటితే కొంచెము పెద్దల లెక్కలోనికి వెళతారు. యవనస్తులు అనగా వారు వివాహం అయిన వారై ఉండవచ్చు, కానివారై ఉండవచ్చు. గనక యవనస్తులు అంటే గనక ఒక రకముగా చెప్పాలి అంటే పురుషుడైనా స్త్రీ అయినా కానీ 12 సంవత్సరాలు వస్తే గనక వారు పెద్దలైన వారి వరుసలోనికి వచ్చినట్లే అని కాలమాన పరిమితులను బట్టి మనము గ్రహిస్తున్నాం. గనక యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు? గనక యవనస్తుడు మరి దేని చేత తన నడక సరిచేసుకొనగలడు? యవనస్తులైన బిడ్డలు దేని చేత తమ నడవడిని సరిచేసుకుందురు? అంటే ఎక్కడికి వెళితే, ఏమి చేస్తే, ఏమి వింటే గనక నడత సరిచేసుకుందురు అనునది బైబిల్ గ్రంథములో స్పష్టముగా దేవుడు వాక్యాన్ని అందించెను. యవనస్తులు దేని చేత కూడా భూమి మీద దేని చేత కూడా నడవడిని శుద్ధి చేసుకొనలేరు. వారి లక్షణాలు శుద్ధి చేసుకొనలేరు.
వారి జీవితాన్ని శుద్ధి చేసుకొనలేరు, వారి తలంపులు శుద్ధి చేసుకొనలేరు, వారి ఆలోచనలు శుద్ధి చేసుకొనలేరు. గనక దేవుని సన్నిధికి వెళితే, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యము చదువుకుంటే, ఆ వాక్యము కూడా మనస్సు పెట్టి చదివితే, హృదయం అంతా కూడా మనస్సు పెట్టి చదివితే, ఆ వాక్యము మన హృదయానికి బాగా అర్థమై దానిని జీర్ణము చేసుకుంటే, బాగా మరి అర్థము చేసుకొని దానిని ధ్యానము చేసుకున్నప్పుడు అదేం చేస్తుంది? మనిషిని శుద్ధి చేస్తుంది, శుద్ధి చేస్తుంది. గనక దేవుని వాక్యము ఒక యవనస్తుని కాదు, ఒక యవనస్తురాలుని కాదు, మరి భూమి మీద పుట్టినటువంటి ప్రతి జ్ఞానం ఎరిగినటువంటి వారికి అందరికీ కూడా దేవుని వాక్యము ఏం చేస్తుందంట? యవనస్తులు దేని చేత తమ నడత, కొంతమంది తప్పటడుగులేయటం అంటే మంచి మార్గము నుండి తప్పిపోవటం వేరే. వారు ఉండి తప్పు మార్గములోనికి వెళ్ళడం అంటే ఇతరులు చూసేవారికి, ఇతరులు వినేవారికి వాని ఆలోచనలు కానీ, వాని తలంపులు కానీ, లేక వాని ఉద్దేశములు కానీ వాడు నడిచి వెళుతున్నప్పుడు వానికి బాగానే అనిపిస్తాయి, వాడు వెళుతున్నప్పుడు వానికి బాగానే అనిపిస్తాయి. కానీ వాడు నడిచేటప్పుడు కూడా నేను ఎలా నడుస్తున్నాను, గనక నేను ఎలా నడిచి వెళుతున్నాను, రెండు రకములైన నడతలు. ఒకటి గనక శారీరకముగా నడిచేటువంటి నడత, ధనాన్ని బట్టి, మనిషికి ఉన్నటువంటి బలాన్ని బట్టి కన్ను మిన్ను కానకుండా నడిచి వెళ్ళుట, ఈ నడత దేవునికి విరుద్ధమైనది. గనక ఆ దారిలోనే నడుస్తూ నేను ఇలా నడుస్తున్నాను అంటే ఇది దేవుని కృప, నేను ఇలాగ ఉంటున్నాను అంటే ఇది దేవుని కృప అని గనక తన నడకని తాను చూసుకుంటూ, తాను వేసే కాలు అడుగును తాను చూసుకుంటూ, తన అడుగును తాను చూసుకుంటూ తన నడత మరి దేని చేత ఆ నడతలు నడిచినప్పుడు, ఆ నడతలో గనక తప్పడడుగులు, దారి తప్పి నడవడము, దారి తప్పి పోవటము, ఇలాంటి నడతలు చాలా ఉన్నవి. గనక యవనస్తులకి ఈ నడతలేమి కనిపించవు, యవన బిడ్డలకి ఈ నడతలేమి కనిపించవు. ఇలా మంచిగా నడాలి, గనక ఇలా మంచి మార్గములో వెళ్ళాలి, ఇలా మంచిగా జీవించాలి, మంచిగా నడవాలి అన్న తలంపులు యవనస్తులకి గనక అప్పటికప్పుడే రావు. వారికి ప్రార్థన సహవాసం ఉండి, వాక్య సహవాసం ఉండి, గనక దేవుని సహవాసం ఉండి, దేవుని సన్నిధి సహవాసం ఉండి, ఆ సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందురు? వాక్యము చేత శుద్ధి చేసుకొనలేరు. కానీ వారు వాక్యము మనసు పెట్టి చదివినప్పుడు, ఆ వాక్యము ధ్యానము చేసినప్పుడు దేవుడు పరిశుద్ధ ఆత్మను మనకి అనుగ్రహించినప్పుడు ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తి, ఆ వాక్యములో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి శక్తి మనసు పెట్టి చదివినప్పుడు అది హృదయములోనికి వెళ్ళి ఆ హృదయాన్ని కదిలించి వేసినప్పుడు మనిషి యొక్క నడత ఏమవుతుంది?
శుద్ధి చేసుకుందురు. వాక్యాన్ని చదివేవాడు తన నడత శుద్ధి చేసుకోనగలడు. వాక్యాన్ని విని కూడా శుద్ధి చేసుకోనగలడు. వాక్యాన్ని విని ప్రార్థన చేసుకునేవాడు కూడా శుద్ధి చేసుకొనగలడు. లోకములో ఎన్ని పుస్తకాలున్నా గనక ఎన్ని పుస్తకాలున్నా వాటిని చదివితే జ్ఞానమ బుద్ధిమ కానీ శుద్ధి చేసుకునేటువంటి తలంపు ఆ పుస్తకాల్లో ఉన్న సారము లేదు. కాబట్టి ఈ దైవ గ్రంథముకు బైబిల్ గ్రంథమును చదివినప్పుడు మనుషుడు తన నడతలను శుద్ధి చేసుకొనగలడు, శుద్ధి చేసుకుంటాడు. చదివినప్పుడు దాన్ని మనసు పెట్టి చదివినప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనల్ని ఆవరించినప్పుడు మన హృదయములో దేవుని వాక్యమును గూర్చినటువంటి పరిశుద్ధత తలంపు పూర్తిగా అమలుకున్నప్పుడు గనక వాక్యము చదువుకొనగానే వాక్యము వినగానే తమ నడతలను శుద్ధి చేసుకుందురు. శుద్ధి చేసుకునుట గనక రెండవ భాగము చూస్తే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. వాక్యాన్ని జాగ్రత్తగా చూడకపోతే చదవలేడు. వాక్యాన్ని జాగ్రత్తగా మరి దానిని జాగ్రత్తగా చూడకపోతే చదవలేడు. గనక వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఏం చేయాలా? చూస్తూ ఏం చేయాలి? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా ఈ కార్యం జరిగింది. జాగ్రత్తగా వాక్యాన్ని చూడటము చేత, జాగ్రత్తగా వాక్యాన్ని చదువుకొనటము చేత నడత సరిచేసుకొనడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా చూడకపోయినా, జాగ్రత్తగా వినకపోయినా, జాగ్రత్తగా చదవకపోయినా, జాగ్రత్తగా నీ నడత నీవు జీవితంలో కూడా సరి చేసుకోలేవు. జీవితంలో కూడా సరి చేసుకోలేవు. సరి చేసుకోవడానికి దేవుడు ఈ వాక్య వాగ్దానములు మనకిచ్చాడు. గనక నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా ఏం చేయాలా? చూడాల. గనక చూసేటప్పుడు చూడాల, వినేటప్పుడు వినాల, చదివేటప్పుడు చదువుకోవాలి. అలా చేసినప్పుడు వాక్యము ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. గనక ఎవరు దేవుని వెతుకుతారు చెప్పండి? ఎవరు దేవుని వెతకగలరు? దేవుని ఎరిగిన వారు దేవుని వెతుకుతారా? ఎరగని వారు దేవుని వెతుకుతారా? ఎవరిని వెతుకుతారు? దేవుని ఎరిగిన వారు దేవుని వెతుకుతారా? ఎరగని వారు దేవుని వెతుకుతారా? అమ్మా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? పోనీ చెప్పండి. మీరు ఎవరిని ఎతకక్కర్లేదు, అన్నీ ఇచ్చేసాడు కాబట్టి మీరు ఎవరిని ఎతకమంటారేమో. కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని ఎత్తుకోవాల్సిన పని లేదని అనుకుంటారేమో. పొరపాటు. కాబట్టి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. బైబిల్ కూడా పూర్ణ హృదయముతో చదివినప్పుడు, పూర్ణ హృదయముతో ధ్యానము చేసినప్పుడు, పూర్ణ హృదయముతో మన అంతరంగానికి కావలసిన విషయాలు మనం ఏం చేస్తాం? ఎతుకుతాం. ఏం చేస్తాం? మన అంతరంగానికి కావాల్సిన విషయాలు వెతుకుతాం. గనుక వెతకాలి. నాకు కావలసిన విషయము, నాకు కావలసిన విషయము దేవుడి దగ్గర ఉంది. నాకు కావలసిన విషయము దేవుని వాక్యములో ఉంది. నాకు కావలసిన విషయము దేవుని చిత్తములో ఉంది. కాబట్టి నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. గనక పూర్ణ హృదయముతో దేవుని వెతకడం అంటే గనక చాలా ఆసక్తి కలిగి ఎతకాలి, చాలా శక్తి కలిగి ఎతకాలి, చాలా ఉన్నతమైనటువంటి హృదయ ప్రేరేపణ కలిగి దేవుని ఎతకాలి.
అలా వెతికినప్పుడు దేవుడు మన హృదయానికి కావలసినటువంటి సందేశాన్ని దేవుడిస్తాడు. మనము జీవించడానికి కావలసినటువంటి సమాచారాన్ని దేవుడు ఇస్తాడు. గనక మనము స్థిరముగా ఉండటానికి కావలసినటువంటి సమాచారము దేవుడు ఇస్తాడు. స్థిరముగా చదవాలి, స్థిరముగా వెతకాలి. గనక స్థిరముగా దేవుని వైపుకి తిరగాలి. మరి 10వ వచనం 2వ భాగములో నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. గనక దేవుని ఆజ్ఞలు విడిచి తిరిగితే వారి బతుకు బాగుంటుందా? చెప్పండి, బాగుంటుందా? బాగుండదు. దేవుని ఆజ్ఞలు విడిచి తిరిగితే వాడి బతుకు బాగుండదు. అది పాదిరైనా, సంఘములో ఉన్న పెద్దవారైనా, చిన్నవారైనా సరే, గనుక వారి బతుకు బాగుండదు. బతుకు బాగుండాలి అంటే ఏం చెయ్యాలా? నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. దేవుడు వాక్యాన్ని విడిచి తిరగమని చెప్తాడండి? తిరగమని చెప్తాడా? తిరగమని చెప్తాడా? చెప్పడు. దేవుని వాక్యాన్ని విడిచి తిరిగేది ఎవరు చెప్పండి? మనుషుడే, మనమే. దేవుని వాక్యాన్ని విడిచి తిరిగేది ఎవరంటే మనమే, మనుషులమే. గనుక దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి గనక తిరగడం, చదవలసినప్పుడు చదవకపోవడం, ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు ప్రార్థన చేయకపోవడం, వినవలసి వచ్చినప్పుడు వినకపోవడం, ఈ తప్పులన్నీ ఎవరివి? ఇలాగ తలంచే వారివే. గనకనే నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. అసలు నన్ను ఈ వాక్యానికి విడిచి దూరంగా ఉండనీయవద్దు అనే తలంపు ఒకవేళ మనిషికి వస్తే, గనక నీకు వస్తే, దేవుడు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విడిచి తిరగనీయుడు. ఏం చేయనివుడు? తిరగనీయుడు. గనక దేవుని ఆజ్ఞలు విడిచి తిరగనీయుడు. అలా తిరుగుతున్నావంటే లోకానికి దగ్గరైపోతాం. అలా తిరిగాము అంటే పాపానికి దగ్గరైపోతాం. అలా తిరిగాము అంటే ఈ 2 కారణముల చేత శ్రమలు పడిపోతాం. ఈ 2 కారణాల చేత శ్రమల్లో పడిపోతాం. గనక నువ్వు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నువ్వు శ్రమలో పడకూడదు. దేవుని ఉద్దేశం ఏంటి? నీవు శ్రమలో పడకూడదు. నీకు ఆయన ఆజ్ఞలున్నవి, వాటిని విడిచి తిరగకము. దేవుడు తిరగనీయుడు, కానీ వాక్యాన్ని విడిచి తిరిగేది నువ్వే. వాక్యాన్ని విడిచి ఉండేది నువ్వే. సన్నిధిని విడిచి తిరిగేది మీరే అని దేవుడు చెబుతున్నాడు. అలా తిరిగే వారికి దేవునికి సంబంధం ఉండదు. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఇక్కడ చూడండి, దేవుని ఎదుట, దేవుని వాక్యమును బట్టి, గనక దేవుని వాక్యాన్ని బట్టి మరలా తిరిగి గనక పాపము చేస్తే వాక్యం ఉంటుందా? హృదయాల్లో వాక్యం ఉంటుందా? ఉండదు. హృదయంలో వాక్యం ఉండదు. అలాగే ఆ దేవుడి దగ్గరికి వచ్చి ఆ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యములో తన అంతరంగ దృష్టిని బాగా చూసుకుంటున్నప్పుడు ఏం కనపడుతుంది నీ ఎదుట? నేను పాపము చేయకుండానట్లు. గనక ఇక మీదట అన్నడు నేను పాపం చేయకుండానట్లు, నేను ఇక మీదట అన్నడు పాపము జోలికి వెళ్ళకుండానట్లుగా నన్ను స్థిరపరచు, నన్ను ఇలాగ నిలువబెట్టు, నన్ను ఇలా జాగ్రత్త స్థలములో నన్ను నడిపించు. అలా నడిపించమని అడిగినప్పుడు గనక కింద భాగములో నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని అన్నాను. గనక హృదయములో వాక్యం ఉంచుకుంటే పాపం మనుషుడు చేయగలడా? చెప్పండి. హృదయములో దేవుని వాక్యం ఉంటే పాపం చేయగలడా మనుషుడు? చేయలేడు. గనక వాక్యము హృదయములో లేకపోతే పాపం చేయగలడు. బాగా ఈజీగా చేయగలడు. అలాగున ఆ పాపము చేయకుండా ఉండటానికి నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను.
వాక్యం ఉంటే ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్లు. వాక్యం ఉంటే ఎవరున్నట్లు? దేవుడు ఉన్నట్లు. దేవుడు ఉన్న కాడ పాపం ఉంటుందా? ఉండదు. గనక పాపం ఉండదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము మన హృదయములో ఉంచుకున్నప్పుడు పాపము ఉండదు. పాపం ఉండటానికి వీల్లేదు. గనక పరిశుద్ధుడైన దేవుడు అక్కడే. గనక ఆయన వాక్యము మన హృదయములో ఉంచుకున్నప్పుడు పాపము ఉండదు, పాపము చెయ్యడు. పాపము ఉండదు, పాపము చెయ్యడు. దేవుడు చేయనివ్వడు పాపం. గనక దేవుడు పాపము చేయనివ్వడు. ఒకవేళ నువ్వు చేయటానికి ఏమైనా ప్రయత్నం చేసినా కూడా దేవుడు ఏం చేస్తాడంటండి, పాపములోనికి వెళ్లకుండా మలుపుకొచ్చేస్తాడు, తిరుపుకొచ్చేస్తాడు. బురదలో పడకుండా ఏం చేస్తాం? కంటికి కనబడే బురద అయితే కాలుకో లేక వస్త్రాలకో అంటుకుంటుందని పక్కబడి వెళ్ళిపోతాం. మరి పాపం అలా పక్కబడి వెళ్ళిపోవడానికి వీలు ఉంటుందా? ఉండదు. డైరెక్టర్గా వచ్చేస్తుంది దగ్గరికి. గనక డైరెక్టర్గా పాపం దగ్గరికి వచ్చేస్తుంది. గనక ఇక్కడ ఒక విషయం చెప్తాను, వినండి. ఏంటంటే పాపం కంటితో చూడడం ఒకటి. ఆ కంటితో చూసినటువంటి పాపము మనిషిలోనికి వచ్చి వేస్తుంది. గనక ఈ మనిషి కంటి ద్వారా పాపము చూడడం వల్ల ఆ పాపము హృదయములోనికి వెళ్ళి, గనక మనిషికి 2 కళ్ళు 2 కిటికీలు లాంటివి. గనక ఈ 2 కళ్ళ ద్వారా చూడటం వలన కళ్ళు చూస్తున్నాయి, కానీ దానికి తలంపులన్నీ వెనకుండి నడిపించేది ఏంటి? హృదయం. గనక ఈ హృదయ తలంపులను బట్టే చూపేమవుతుంది? ఆ చూపు మంచి వాటిని చూసినప్పుడు మంచిగా, గనక చెడ్డవాటిని చూసినప్పుడు కూడా చెడ్డదానిలో కూడా మంచిది. ఆ చూపులో మంచి మనసు పెట్టి చూస్తే మంచిగానే ఉండదు. నేను చాలా రోజుల క్రితము జరిగిన కథ ఒకటి చెప్తాను. చాలా రోజుల క్రితము మరి ఆ డాక్టర్ గారు మీకు కూడా తెలుసు, కార్తికలో గవర్నమెంట్ డాక్టర్ గారు. ఆయన పేరు సుబ్బారెడ్డి. తెలుసా? కంటి డాక్టర్ ఆయన ఎవరు? కంటి డాక్టర్. ఆయన ఆపరేషన్ చేయడు. ఆపరేషన్ చేసే డాక్టర్ కాదు ఆయన. ఆ సందర్భంలో మన క్యాంపులో నుంచే ఒక డెలివరీ మరి దినములు నిండిన ఒక అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినప్పుడు రత్నం అని ఒక ఆమె సిస్టర్ ఉండేవారు. ఈ మధ్యకాలంలోనే చనిపోయారు. కాటికలోనే ఉండేవారు. ఆ ఆపరేషన్ చేయడానికి వేరే దిక్కు నుంచి డాక్టర్ రావాలి. వేరే దిక్కు నుంచి డాక్టర్ వచ్చినప్పుడు ఆ డాక్టరు మంచి యవనస్తుడు, మంచి బాగా బలంగా ఉన్నాడు, ఎత్తుగా ఉన్నాడు, చాలా మరి నీట్గా ఉన్నాడు. ఒక శిలం దానికి పెట్టి ఆ కొన్ని కత్తులు ఆయుధాలు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ పేషెంట్కి శరీరం మీద వస్త్రాలు లేకుండా చేయాలి. ఆ ఆయమ్మ వచ్చింది, ఆ వస్త్రాలు లేకుండా చేసింది. అక్కడ ఎవ్వరూ లేని సందర్భంలో ఆ డాక్టర్ గారు చాలా మరి అంత బాగా మరి అంత యవనస్తుడైనటువంటి డాక్టరు అమ్మాయి దగ్గరికి వెళ్ళి పట్టుకోసేసి బిడ్డ బయటికి తీసి పక్కన ఒక బేసిన్లో పెట్టేసి మరలా ఏం చేశాడు? మరలా ఆ సర్జరింగ్ ఆపరేషన్ చేసేసి మరలా ఆయన మట్టుకు ఆయన బయటికి వెళ్ళిపోయాడు. అలా కొంతసేపు చూస్తూ ఉండగా ఏమనిపిస్తుందంటే, మనిషి కంటి ద్వారా చూసేటువంటి దృష్టి గనక ఆయన పని ఏంటి? ఆపరేషన్ చేయాలంతే. ఆయన తలంపు ఏంటి? ఆపరేషన్ చేయాలంతే. గనక ఆయన దృష్టి వక్రీకరించి చూడలేదు. బాగా గుర్తు. ఈ సంగతి
బాగా పరిశోధన చేసినప్పుడు ఆ డాక్టర్ చాలా ఆయన చేయవలసిన పని ఉందో ఆ పని చేసుకొని చక్కగా బయట వెళ్ళిపోయాడు. ఏమేం చేయాలో ఏమో మందులు వేయాలో ఆ సిస్టర్లకు రాసిచ్చి వెళ్ళిపోయాడు. నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటి చేత అంటే నా హృదయములో వాక్యం ఉన్నది. ఏముంది ఇక్కడ వాక్యములో ఏముంది? నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను గనక నా కళ్ళు తప్పు చేయనివ్వు, నా కళ్ళు తప్పులోకి వెళ్ళవు, కరెక్ట్గానే ఉంటాయి, కరెక్ట్ మార్గంలోనికి వెళ్తాయి. ఎప్పుడు ఈ హృదయం అంతా శుభ్రంగా బాగా ఉన్నప్పుడు ఆ కళ్ళు చూసే కళ్ళు కూడా ఎలా చూస్తాయి? శుభ్రంగానే మంచిగానే చూస్తాయి. గనక చూసే కళ్ళు అది శారీరకమైనటువంటి కళ్ళు అయితే ఆ డాక్టర్ ఆపరేషన్ చేయడు, కుదరదు. ఎందుచేత అంటే దేవుని వాక్యము కూడా అలాంటిదే. దేవుడు దగ్గరుండగా నిన్ను పాపం చేయనివ్వడు, పాపంలోనికి వెళ్ళనివ్వడు. ఎప్పుడు దేవుని వాక్యము నీలో ఉంచుకున్నప్పుడు, దేవుని వాక్యము నీలో భద్రంగా మరి ఉంచుకున్నప్పుడు ఆ కార్యం జరుగుద్ది. ఆ గొప్ప కార్యం, చాలా గొప్ప కార్యం. గనక నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను గనక నేనే పాపం చేయనివ్వడు దేవుడు. ఒకవేళ నువ్వు చేస్తానన్నా కానీ ఆ దగ్గరికి వెళ్ళనివ్వడు. అది చాలా గొప్ప సంగతి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవాలి. గనక ఈ యొక్క 12వ వచనములో యెహోవా నీవే నా స్తోత్రం నొందదగిన వాడవు. ఇప్పుడు దేవుని ఏం చేయాలా? ఈ గొప్ప కార్యాలు ఇచ్చినందుకు దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. గనక ఎలా స్తుతించాలి? గనక నాకు అన్ని ఇచ్చావు ప్రభా, ఇలాగ అన్ని ఇచ్చావు అనుకుంటాను, అంత వేస్ట్ పోగు చేసుకోవడం. అలా కాదు. దేవుని స్తుతించాలంటే ఏం చేయాలా? నాకు గృహం ఇచ్చావు గనక స్తోత్రం, కుటుంబం ఇచ్చావు గనక స్తోత్రం, వస్త్రాలు ఇచ్చావు గనక, ఆహారం ఇచ్చావు గనక, రక్షణ ఇచ్చావు గనక, బైబిల్ వాక్యాన్ని ఇచ్చావు గనక ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. అలా మతి గతి తప్పి దేవుని స్తుతించకూడదు. చాలామంది అలాగే స్తుతించేవారు ఉన్నారు. అలా స్తుతిస్తే నీవెందుకు స్తుతిస్తున్నావో తెలియదు, గనక నువ్వు ఎవరిని స్తుతిస్తున్నావో కూడా తెలియదు, కారణమేమో కూడా తెలియదు. గనక కారణాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఏం చేయాలి? కారణాన్ని బట్టి దేవుని స్తుతించాలి. ఇక్కడ ఒక సంగతి చెప్తానేనండి. ఒక చిన్న పాప అంటే ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయికి ఏదో బలహీనత వచ్చింది. ఆ బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే నోట్లో వేసే సిరప్పులు 2 ఇచ్చారు. ఏమిచ్చారు? నోట్లో వేసే 2 సిరప్ బాటిల్ ఇచ్చారు. ఆ సిరప్ బాటిల్ అక్కడ ఉన్నటువంటి ఆయాకి లేక పని మనిషికి రోజు ఏం చేసేది? ఆమె ఆ 2 డ్రాపులు కూడా నోట్లో వేసేది సమయానికి. ఒకటి నాన్న మరిచిపోయి నోట్లో వేయవలసిన ఆ సిరప్ కంట్లో వేసేస్తుంది. కంట్లో వేసే కానీ 2 కళ్ళు పోతాయి. ఆ పని మనిషి చేసినటువంటి పొరపాటు వలన ఆ చిన్నబిడ్డకి 2 కళ్ళు పోతాయి. 2 కళ్ళు పోయిన 14 సంవత్సరముల తరువాత యేసుక్రీస్తు దేవుడని రక్షకుడని అంగీకరించి గనక నమ్మి బాప్తీసం పొందుద్ది. బాప్తీసం పొంది ఆమె బాప్తీసం పొంది దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ 89 సంవత్సరాలు బ్రతికింది. 89 సంవత్సరాలు బ్రతికింది. ఆ బ్రతికినంత కాలంలో చూడండి, ఆమెకు కళ్ళు లేవు. మనకేమున్నాయి?
కళ్ళు ఉన్నాయి, మనకేమున్నాయి? కళ్ళు ఉన్నాయి. ఆమెకి ఈ 2 కళ్ళు లేవు. ఆ 2 కళ్ళు లేకపోవటం వలన ఆమె ఏం చేసినా కానీ ఒకవేళ చెల్లుబడి అవుతుంది. ఎవరి సాయం అయినా కావాలి కదలాలంటే. గనక ఎక్కడికైనా కొంచెం కదలాలంటే ఇంకొకరి సాయం కావాలి. అలాంటి ఆమె యేసుక్రీస్తుని 14వ సంవత్సరమున సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆమె 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 ఏం చేసిందంటండి? యేసుక్రీస్తును గూర్చినటువంటి పాటలు 893 పాటలు రాసింది. ఎన్ని పాటలు? ఎన్ని పాటలు? 893 పాటలు రాసింది. ఆ 93 పాటలు ఎలాగా అన్ని వందల పాటలు ఎలాగ రాసించో? ఆమె కళ్ళున్నాయా? లేవు కదా. మరి ఆమెకి ఎలా రాయటానికి వస్తుంది? ఎలా రాసింది? మరి ఎలా పాట రాసింది? వాటికి రాగం ఎలాగా, తాళం ఎలాగా, గనక ఎలా పాడింది? అన్ని పాటలు ఆమె కళ్ళు లేకుండానే రాసింది. కళ్ళు లేకుండానే రాసింది. 100 పాటలు ఈ మన ఏరియాలో కూడా కొన్ని చోట్ల బుక్కులు దొరుకుతాయి. ఆ 100 పాటలో ఒక పాట యేసయ్య నా రక్షకుడు అనే పాటలో ఆమె ఒక చరణాన్ని ఎంచుకొని ఆ చరణాన్ని పాడుతున్నప్పుడు నీకు కళ్ళు లేవు కదా, నీకు దృష్టి లేదు కదా, నువ్వు ఎలాగ ఈ పాటలు రాయగలిగావు? ఎలాగ నీకు ఇది అంతా అర్థమయ్యింది? ఎలా నువ్వు అర్థం చేసుకున్నావని మనలాంటి కళ్ళు ఉన్నవాళ్ళు, బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు అమ్మాయిని వెళ్ళి అడిగేవారు. నువ్వు గుడ్డిదానవు కదా, నువ్వు ఎలా రాసావంటే అమ్మాయికి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? బాధ అనిపించదా? బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అలాగే నీకు కళ్ళు లేవు కదా, నువ్వు గుడ్డిదానవు కదా, ఇన్ని పాటలు ఎలాగ రాసావు అని అనేకులు ఆమెను వచ్చి అడిగినప్పుడు ఆ పాట చరణములో ఒక చరణాన్ని ఆమె పాడుతూ ఈ చరణము ప్రభువు 2వ రాకడలో వచ్చినప్పుడు నన్ను నేను సిద్ధము చేసుకోలేను గనక పరిశుద్ధాత్మ నన్ను సిద్ధము చేసి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి ఈ వచనము నన్ను ఎంతగా మరి ఆకర్షణీయముగా ఉంది గనక ఇక్కడ కళ్ళు కాదు కావాల్సింది. ఏం కావాలి? ఏం కావాలి? హృదయం కావాలి. కళ్ళు కాదు కావాల్సింది. కళ్ళు లేకపోయినా పరలోకానికి వెళ్ళిపోతాం, చేయలేకపోయినా పరలోకానికి వెళ్ళిపోతాం. గనక హృదయం నిబ్బరము కలిగి, నిబ్బరమైనటువంటి హృదయము కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని మన అంతరంగములోనికి దారగా పోసి ఆ శక్తి ద్వారా మనం ఎలా జీవించాలి, మనం ఎలా పాడాలి, మనం ఎలా దేవుని స్తుతించాలి అప్పుడు అర్థమవుతుంది. గనక ఆయన స్తోత్రము, హల్లెలూయా, స్తుతి, మహిమ ఇవన్నీ దేవుని స్తుతించగలిగినవే. గనక ఎంత బాగా స్తుతించగలిగింది ఆమె. కళ్ళుండి మరి దేవుని ఎంత స్తుతించగలుగుతున్నాం? కళ్ళుండి దేవుని ఎంత స్తుతించగలుగుతున్నాం? ఆరాధన అంటే కళ్ళు మూయరు. ఆరాధన క్రమం జరుగుతూ ఉంటే లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారు. గనక ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. మరి ఇలాంటి వారితో దేవుడు మాట్లాడతాడా? లేక ఇలాంటి వారు దేవుడు స్తుతిస్తే దేవుడు రామ్మ నువ్వు బాగా వచ్చావు, నీ స్తుతించాలి, నువ్వు ఒకదాని నాకు ఎవరు లేరని దేవుడు అంటాడా? అనడు. ఎవరు దేవుని స్తుతించగలరో, ఎవరు దేవుని హృదయపూర్వకముగా స్తుతించగలరో వారు వస్తేనంటండి దేవుడికి ఎంత ఆనందమో. గనక వారు వస్తే దేవునికి ఎంత సంతోషమో.
వారు దేవుని స్తుతిస్తే ఎంత ఆనందమో దేవునికి. ఆ స్థుతిలో ఉన్నటువంటి మరి గొప్ప శక్తి మనిషిలోనికి వచ్చిన తర్వాత మనిషి స్థితి అంతా కూడా మారిపోద్ది. అలాంటి స్థుతి చేయాలి గనక, అలాంటి స్థుతి చేయాలి. అలా దేవుని వాక్యాన్ని చదువుతూ స్తుతించినప్పుడు, అలా దేవుని వాక్యాన్ని తలంచుకొని స్తుతించినప్పుడు గనక ఏమబ్బుద్ది? నీ కట్టడలను నాకు బోధించినవి అర్థమవుతాయి. అలా తలంచి స్తుతించినప్పుడు బోధించిన బాధ అర్థమవుతుంది గనక, ఆ బాధ అర్థమైనప్పుడు మన హృదయంలో అది స్థిరముగా ఉంటుంది. అది స్థిరముగా ఉంటుంది గనక ఆ బాధ స్థిరముగా ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు మరియమ్మ గారిని చూసి ఆమెలో ఉన్నది ఎవరూ తీసివేయలేరని చెప్పారు. ఏమన్నారు? ఆమెలో ఉన్నది ఎవరు తీసివేయలేరు. గనక ఆమెలో ఏముంది? ఆయన బోధ వినాలి, ఆయన మాటలు వినాలి, ఆయన యొక్క మరి నోటి మాటలు వినాలి, వాక్యం వినాలి అని ఎంతో ఆసక్తి కలిగి ఆయన పాదాల దగ్గర కూర్చుందాన్ని. వాక్యం వినడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంది గనక ఆయన వాక్యము, నీ కట్టలు నాకు బోధించము. దేవుడు బోధించాలి. బోధించినప్పుడు వినేటువంటి ఆలోచన చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. గనక లోకములో ఉన్నాయి ఏమైనా కలిసి వస్తున్నాయి అనుకోండి, ఏమైనా కలిసి వచ్చే మాటలు వినపడినాయి అనుకోండి, అవి బాగా వినపడతాయి. కానీ దేవుని మాట మాత్రము, దేవుని బోధ మాత్రం బాగా వినపడినా కానీ నటిస్తూ ఉంటాం. వినపడినా కానీ నటిస్తూనే వింటూ ఉంటాం. వినపడినా కానీ నటిస్తూనే జీవిస్తాం. గనక వినపడినా కానీ నాకంతా తెలుసులే, నాకంతా తెలుసు, నాకంతా బైబిల్ అంతా తెలుసు. తెలుసా? బైబిల్ వాక్యం తెలుసా? చెప్పండి, మీకు తెలుసా? నాకైతే తెలియదు. నాకెప్పుడు ప్రార్థన చేస్తానో అప్పుడు దేవుడు నాకు వాక్యాన్ని అందిస్తాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తే వాక్యం చదువుకుంటానో అప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు. ఆ వాక్యం ఎలా ఉంటుంది? అలా చదివినప్పుడు అది పరిశుద్ధ ఆత్మ తండ్రి వచ్చి ఆ వాక్యాన్ని మన అంతరంగములో స్థిరముగా ఉండేటట్లుగా దానిని భద్రపరుస్తాడు, దాన్ని నిలువబెడతాడు. నిలువబెట్టినప్పుడు మనము ఆ బోధ, ఆ వాక్యానుసారముగా జీవించగలం. ఎవరి ఇష్టానుసారముగా వాళ్ళు జీవిస్తే, దేవునికి వేరుగా ఉంటే గనక చాలా తిప్పలు పడవలసి వస్తుంది, చాలా తిప్పలు పడవలసి వస్తుంది. అది మీకు తెలిసే. గనక మరి 13వ వచనములో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. ఇక్కడ ఏం చేయాలంటే సాక్ష్యం చెప్పాలి. ఎవరి గురించి సాక్ష్యం చెప్పాలి? దేవుని గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుని చిత్తమును గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నాకు ఇట్టి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడని గనక దేవుని చిత్తమును బట్టి నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. గనక వివరిస్తాను నేను, లేక సాక్ష్యం చెప్తాను. వివరించడం అంటే ఏంటి? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక సాక్ష్యం చెప్పాలి. దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను పాపము నుండి విడిపించాడు అని గనక దేవుని మాట చొప్పున, దేవుని న్యాయ విధుల చొప్పున గనక మనకిచ్చినటువంటి ఈ యొక్క పెదవుల ద్వారా ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఎవరికి? తెలియని వారికి సాక్ష్యం ఇవ్వాలి. గనక దేవుడు అంటే ఎరగని వారికి సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇచ్చినప్పుడు గనక ఆ సాక్ష్యము చాలా బాగుంటుంది, దేవునికి మహిమ వస్తుంది. ఆ సాక్ష్యము చెప్పిన నీవు దేవుని ద్వారా
గనక నీకు ఆశీర్వాదం వస్తుంది. మనము ప్రభు యొక్క శరీర రక్తములు రొట్టె పుచ్చుకుంటున్నాం. ఎందుకు పుచ్చుకుంటున్నాము? ఎందుకు పుచ్చుకుంటున్నాము? ఆయన మరణమును ప్రచురము చేయుట నిమిత్తమే ఆయన శరీర రక్తములు పుచ్చుకుంటున్నాం. ఆయన మరణమును ప్రచురము చేయుట నిమిత్తమే, ఆయన మరణించి తిరిగి లేచాడని చెప్పుట కొరకే, ఆ మాట సాక్ష్యముగా ఉండటానికే దేవుడు మనకి ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి ఈ యొక్క ఆశీర్వాదమును ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యాలను గనక మరి సాక్ష్యముగా చెప్పకపోతే ఇక మన జీవితంలో ఉన్నవన్నీ కూడా వ్యర్థమైనటువంటి సంగతులని గ్రహించుకోనాలి. గనక ఎవరికి సాక్ష్యము? దేవునికి సాక్ష్యము. దేవునికి సాక్ష్యము. సర్వ సంపదలు దొరికినట్లు ఏమి దొరుకుతాయి అంటండి? సర్వ సంపదలు ఎక్కడున్నాయి? దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. సర్వ సంపద, ధనము, గనక ఆరోగ్యము, ఆయుష్కాలము, దీవెన, మరి ఆదరణ, గనక మరి ఆదరణ కిరీటము, ఈ భాగ్యములన్నీ కూడా సర్వ సంపదలన్నీ కూడా ఎక్కడున్నవి? దేవుడి దగ్గర ఉన్నాయి. నీ సంపద ఎంత ఉందంటే ఏం చెప్తారు చెప్పండి? నీ సంపద ఏంటి? మీ సంపద మీ ఏమున్నాయని చెప్తే మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్తారు? ఏం చెప్తారు? మీ సంపద ఏం చెప్తారు? మీ సంపద లోకములో ఉన్న సంపద ఎవడికి కావాలి? అది ఎప్పుడోకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నీ వెనకాలేమి రాదు. అది దేవుని దగ్గర సంపాదించుకున్న సంపాదన. నీ నోరు బాగుంటే పక్కోళ్ళు బాగుంటారు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే అందరం బాగుంటాం. గనక సర్వ సంపదలు, మనం సంపాదించుకునే సర్వ సంపదలు పరలోకములో దేవుని వద్ద ఉన్నవి. మనకి ఎప్పుడేం కావాలో, మనకి ఎప్పుడేం అవసరమో, ఎప్పుడు ఏది అవసరమో సమస్తము కూడా దేవుడు మనకి అమర్చిపెట్టాడు. గనక దేవుని వాక్యము ద్వారా శుద్ధి చేసి సమస్త ఈవులు కూడా దేవుడు మనకి ఆశీర్వాదములుగా మన ముందు పెట్టాడు. వాటిని మన అనుభవంలోనికి తెచ్చుకొని ధ్యానము చేసుకొని దేవుని స్తుతిస్తూ గనక దేవుని గణపరుస్తూ నడవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క 16 వచనముల వరకు కూడా దేవుని వాక్యము చేత శుద్ధి చేయటమే కాక, వాక్యమును ఇచ్చి, వాక్యమును భద్రపరిచి, వాక్యముతో దేవుడు వారిని దీవించి, వారు స్తుతించేటట్లు చేసి, వారిని గణపరిచి, వారికి సర్వసంపదలన్నీ కూడా దేవుడు ఇచ్చివేశాడు. ఆ సర్వ సంపదలన్నీ కూడా మనకి కంటికి ఈ వాక్యములో కనబడుతున్నాయి. గనక కనబడతా ఉన్నవి. ఈ వాక్యమును బట్టి దేవుని ఉపకారములను మరుచు వారికి గనక అవి అబ్బవు. దేవుని వాక్యాన్ని బట్టి ఇవి జ్ఞాపకము చేసుకుని దేవుని స్తుతించే వారికి ఇవి అబ్బును. గనక అవి బాగా స్థిరముగా ఉంటాయి. వాటి కొరకు ప్రయాసపడాలి, వాటిని సంపాదించుకోవాలి. ఎన్నిసార్లు చదివారు బైబిల్ అంటే ఏం చెప్తారు? అమ్మ ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు చదివారు? సంవత్సరానికి ఒకసారి ఏం చదివారా? చదివారా? చదివారు లేదు? మీ గుళ్ళ మీద చేసుకుని చెప్పుకోండి, నేను చదివానా లేదా, లేక చదువుతున్నానా లేదా, చదవగలనా లేదా? వాక్యాన్ని గనక ఎంత బాగా చదివితే, ఎంత బాగా వింటే అంత బాగా నీకు శరీరం అంతా కూడా పవిత్రమైపోద్ది. అవయవాలన్నీ కూడా పవిత్రమైపోద్ది. ఈ చేతిలో ఉన్న ఫోన్ ఈ చేతిలోకి వెళ్తే ఈ చెయ్యి బాధపడుతుందా? ఏమ్మా బాధపడతా? చెయ్యి మీదే కదా, ఈ చెయ్యి మీదే కదా. మరి ఈ చెయ్యిలో ఫోన్ ఈ చెయ్యిలోకి వెళ్తే ఎందుకు బాధపడతాయి? మనకు దేవుడు ఎవరు? తల. ఈ 2 చేతులు ఎవరు? ఒక చెయ్యి నీవు, ఒక చెయ్యి నేను. గనుక దేవుడికి ఇచ్చే చెయ్యి దేవుడికి ఇస్తానే ఉండాలా, ఇచ్చేయాలి దేవుడికి. అలా ఇస్తే
గనక ఇచ్చేటప్పుడు నా జేబులోంచి ఇచ్చేసాను అనుకుంటా పోతే ఇచ్చినట్టు కాదు. ఎప్పుడైతే ఈ చేతిలోకి వస్తే ఎలాగే చెయ్యి ఏమనుకోదో, అలాగే దేవుడికి ఇచ్చేటప్పుడు కూడా ఏమనుకోకుండా ఇస్తే అది బాగా ఫలిస్తుంది. ఏమనుకోకుండా ప్రార్థన చేస్తే అది బాగా వర్తిస్తుంది. ఏమైనా అనుకుంటూ ఏమైనా మాట్లాడుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చి అలాంటి పనులు చేస్తే అవి దేవుడు అంగీకరించడు. కాబట్టి దేవుడికి ఇచ్చేటప్పుడు ఇచ్చివేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే కూడా సమయం వచ్చినప్పుడు ఎలాగోలాగా అవి ఎక్కడికి చేరాలి అక్కడ చేరతాయి. చాలామంది ప్రార్థన చేసే విషయములు, దేవుడి దగ్గరికి వచ్చే విషయములు, దేవునికి ఇచ్చే విషయములు కూడా భిన్న అభిప్రాయములతో రావటం వలన ప్రయోజనం లేదు, ఇవ్వటం వలన అసలు ప్రయోజనం లేదు. యథార్థముగా వచ్చి ఇస్తే దేవుడు ఫలింపు చేస్తాడు. 2 రెట్లు ఫలింపు చేస్తాడు, అనేక రెట్లు ఫలింపు చేస్తాడు. అనేక రెట్లు వృద్ధి కావాలని దేవుడి ఉద్దేశం. దేవుడి యొక్క ఉద్దేశం వృద్ధి కావాలని దేవుడి యొక్క ఉద్దేశం. వినండి, వాక్యాన్ని చదువుకోండి, శుద్ధులుగా జీవించండి, దేవుని మహింపరచండి. అట్టి ధన్యత ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు దేవా, నీవు వాక్యముతో మాట్లాడి ఉన్నావు. నీవు మాట్లాడుతున్నా కానీ నాతో కాదన్నట్లుగానే ఉంటున్నావు. ఎన్నిసార్లు మాట్లాడినా నాకు కాదు ఈ వాక్యము, నాకు దేవుడు తెలుసులే గనక నాకు దేవుడు తెలుసు అన్నట్లుగా, నాకంతా తెలుసు అన్నట్లుగా ఉంటున్నావేమో. అది ఉండకుండా చేసుకోండి, అది లేకుండా చేసుకోండి. యథార్థముగా ఉండుటకు దేవుని వాక్యము వినినప్పుడు నీవు శుద్ధురాలుగా అవుదువు. దేవుని వాక్యము చదివినప్పుడు నీవు శుద్ధి అయిపోతావు. లోపాలుంటే శుద్ధి కాలేవు, లోపాలతో వింటే శుద్ధి కాలేవని దేవుడు సెలవిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఆయన వాక్యమును చదివినప్పుడు నీ లోపలికి వెళ్ళి శుద్ధి చేసేవాడు, నిన్ను బాగా చూసుకునేవాడు, నిన్ను బాగా బలపరిచేవాడు, నిన్ను స్థిరముగా ఉండేటట్లు చేయవాడు అని నీ మనసుకు తోస్తే, దేవా, నేను అట్లా ఉండకుండానట్లుగా నన్ను దీవించమని ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు. దేవా, యథార్థమైనటువంటి హృదయముతో, యథార్థమైనటువంటి పెదవులతో దేవా, నిన్ను యథార్థమైనటువంటి చెవులతో విని, చదివి, గ్రహించి ప్రభు నీ నామమునకు ఘనత వచ్చునట్లుగా నన్ను వాడుకో ప్రభు. ఎప్పుడు వాక్యము హృదయములో భద్రముగా దాచబడి ఉంటుందో అప్పుడే నువ్వు వాడుకునే దేవుడు. ఎవరినైనా, గుడ్డివారిని, కుంటివారిని, మగవారిని, అతివారిని అందరినీ వాడుకున్నావు. వారు పాపం చేయలేదు, నీ మహిమ కొరకు వారిని వాడుకున్నావు. అట్లా అందరినీ కూడా నీ మహిమ కొరకు వాడుకోనమని ఈ వాక్యం విను బిడ్డలందరికీ హృదయాల్లో నేనేమై ఉన్నానని తలంపు కలిగి ప్రార్థన చేసుకుని దేవ, పవిత్రత కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. స్తుతి.